నమస్కారం ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. గీతం డీమ్డ్ టు బి యూనివర్సిటీ సమర్పించు సంక్రాంతి జాతర ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. సంక్రాంతి పండుగతో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించాడు. సంక్రాంతి శోభ ద్వారా ప్రకృతిలో నవ చైతన్యం వెల్లివిరుస్తుంది. సంక్రాంతితో ప్రారంభమయ్యే ఉత్తరాయణ పుణ్యకాలం ఎన్నో ఆధ్యాత్మిక ప్రక్రియలకు, ఉత్సవాలకు, ఆరాధనలకు ఆలవాలమై తేజరిల్లుతుంది. సంక్రాంతి పర్వదినం నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అనేక దేవాలయాల్లో ఉత్సవాలు, జాతరలు ప్రారంభమవుతాయి. సూర్యుడు కొత్త రాశిలోకి మారిన వేళ అయనంలో మార్పు చోటు చేసుకున్న తరుణాన దైవ సంబంధిత వేడుకలను నిర్వహించడం, ఆ వేడుకల సమాహారంలో భక్తకోటి పాలు పంచుకోవడం అనాదిగా వస్తోంది. ఈ నేపథ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వివిధ దేవాలయాల్లో పలు ప్రాంతాల్లో జరిగే ప్రత్యేక ఉత్సవాల్ని, జాతరల విశేషాల్ని సంక్రాంతి జాతర అనే ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. సకల బ్రహ్మాండానికి గరిమనాభిగా శ్రీశైల మహాక్షేత్రాన్ని ప్రస్తావిస్తారు. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రంగా, అష్టాదశ శక్తిపీఠంగా శ్రీశైలానికి ఎంతో ప్రశస్తి ఉంది. మరే క్షేత్రంలో లేని విధంగా శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారికి సంక్రాంతి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. శ్రీశైల మల్లన్నను చెంచు మల్లయ్యగా వ్యవహరిస్తారు. చెంచుల ఆడపడుచు అయిన చంద్రమతీదేవిని సంక్రాంతి నాడు మల్లికార్జునుడు వివాహమాడాడని ప్రతీతి. అందుకే సంక్రాంతి సందర్భంగా మల్లన్నకు బ్రహ్మోత్సవాన్ని నిర్వహిస్తారు. చెంచు మల్లయ్య మాపై దయ ఉంచు మల్లయ్య అంటూ భక్తులు ఆర్తిగా కీర్తించే శ్రీశైల మల్లికార్జునుడు సంక్రాంతి పండుగతో బ్రహ్మోత్సవ శోభను సంతరించుకున్నాడు. ప్రతి సంవత్సరం సంక్రాంతి శుభ సందర్భాన్ని పురస్కరించుకుని మల్లన్నకు బ్రహ్మోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహిస్తారు. ధ్వజారోహణ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. శివ ప్రతినిధి అయిన నందీశ్వరుని వద్ద అష్టమంగళాలు లభించిన ధ్వజపటానికి పూజలు నిర్వహిస్తారు. పరమేశ్వరునిపై అఖండ భక్తిని పెంచుకుని ఆయన్ను ఆరాధించిన భక్తాగ్రేసరుడు భృంగి. 3 పాదాలతో సంచరించే భృంగికి 3వ పాదం ఈశ్వర అనుగ్రహం వల్ల చేకూరింది. శివుని అర్ధనారీశ్వర తత్వానికి ముఖ్య కారకుడు భృంగి. అందుకే బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు భృంగి వాహనంపై భ్రమరాంబ మల్లికార్జునులు విహరిస్తారు. పరమేశ్వరుడి భక్తుల్లో అగ్రగణ్యుడు రావణాసురుడు. దుష్ట ప్రవర్తన ఉన్నప్పటికీ అచంచలమైన శివభక్తి ద్వారా శివుణ్ణి ప్రసన్నం చేసుకున్న భక్తాగ్రేసరుడు. శివుని ఆత్మలింగాన్ని సైతం దక్కించుకున్న శివభక్తుడు. ఆ సంవిధానంలో భ్రమరాంబ మల్లికార్జునులు బ్రహ్మోత్సవాల్లో 2వ రోజు రావణ వాహనంపై విహరించడం సంప్రదాయంగా స్థిరపడింది. శిలాది మహర్షి వరపుత్రుడు నందీశ్వరుడు. శివ కరుణ వల్ల ఆయనకు వాహనంగా అమరిన పుణ్య ఫలగ్రహీత. మకర సంక్రమణ పవిత్ర కాలంలో భ్రమరాంబ మల్లికార్జునులు నంది వాహనంపై విహరిస్తారు. నంది వాహనంపై ఉన్న పార్వతీ పరమేశ్వరుల్ని దర్శించుకోవడం ద్వారా కైలాస ప్రాప్తి చేకూరుతుందని శివపురాణం పేర్కొంది. మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాల్లో ముఖ్య వేడుక నేటి సంక్రాంతి సాయంత్రం జరిగే స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం. నంది వాహన సేవ అనంతరం పుష్ప సౌందర్యంతో ప్రకటితమయ్యే కళ్యాణ మంటపంలో భ్రమరాంబ మల్లికార్జునుల కళ్యాణోత్సవం కమనీయంగా కొనసాగుతుంది. కళ్యాణ వేడుక అనంతరం భ్రమరాంబ మల్లికార్జునులకు పుష్ప పల్లకీ సేవను నిర్వహిస్తారు. గన్నేరు పువ్వులంటే ఈశ్వరునికి ఎంతో ఇష్టం. అలాగే చంద్రావతీదేవి సమర్పించిన మల్లికా పుష్పాలతో పరమేశ్వరుడు
మల్లికార్జునుడిగా మారాడు. పుష్పప్రియుడైన ఈశ్వరుణ్ణి భ్రమరాంబికను పుష్ప పల్లకిలో ఉంచి ఊరేగించే వేడుక నేత్రానందకరంగా సాగుతుంది. బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రతినిత్యం విశేష రుద్రయాగాన్ని నిర్వహిస్తారు. అలాగే చూర్ణోత్సవం పేరిట వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు. ఆలయంలోని మల్లికాగుండంలో త్రిశూల స్నానాన్ని ఆచరిస్తారు. ధ్వజా అవరోహణంతో బ్రహ్మోత్సవాలు సుసంపన్నమవుతాయి. సంక్రాంతి వేడుకలకు మరింత ప్రత్యేకతను ఆపాదించేది కోనసీమ ప్రభల తీర్థం. కనుమ పండుగ రోజున జగ్గన్న తోటలో ప్రభల తీర్థం కోలాహలంగా జరుగుతుంది. కోనసీమకు కోలాహలాన్ని ఆపాదించే ఈ తీర్థం ఆద్యంతం ఓ సంబరాల హేళగా ప్రకటితమవుతుంది. కోనసీమ తీర్థంగా ప్రసిద్ధి పొందిన ఈ వేడుకలో జానపదుల విశ్వాసాలు, ఆధ్యాత్మిక ప్రక్రియలు మమేకమై ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లాలో అమలాపురానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న మొసలపల్లి, ఇరుసుమండ గ్రామాల సరిహద్దుల్లో ఉన్న 7 ఎకరాల జగ్గన్న కొబ్బరి తోట ప్రభల తీర్థానికి వేదిక. మొసలపల్లి గ్రామ దైవం భోగేశ్వర స్వామి ఆహ్వానంపై చుట్టుప్రక్కల గ్రామాల్లోని మరో 10 పరమేశ్వర స్వరూపాలు ప్రభల రూపంలో తరలివస్తాయి. లోక కళ్యాణార్థమై ఏకాదశ రుద్రులు కనుమనాడు ఇక్కడ సమావేశమవుతారని ప్రతీతి. భోగేశ్వర స్వామితో పాటు గంగలకుర్రు వీరేశ్వర స్వామి, వ్యాఘ్రేశ్వరంలోని వ్యాఘ్రేశ్వర స్వామి, పెదపోడి మేనకేశ్వర స్వామి, ఇరుసుమండ ఆనందరామేశ్వర స్వామి, వక్కలంక కాశీ విశ్వేశ్వర స్వామి, పుల్లేటి కుర్రు అభినవ వ్యాఘ్రేశ్వర స్వామి, నేదునూరు చెన్నమల్లేశ్వర స్వామి, ముక్కామల రాఘవేశ్వర స్వామి, పాలగుమ్మి మల్లేశ్వర స్వామి ప్రభల స్వరూపాలు ఈ ప్రభల తీర్థంలో పాలు పంచుకుంటాయి. ఈ ప్రభల్ని జన సంచారం లేని పొలాల మధ్యగా తీసుకొస్తారు. ఈ ప్రభల ప్రభావం వల్ల, పొలాల నుంచి తరలి రావడం వల్ల కోనసీమ పైరు పచ్చలతో కళకళలాడుతుందని భక్తుల విశ్వాసం. 11 ప్రభల్ని వీరభద్ర స్వరూపాలుగా భావిస్తారు. అందుకే జగ్గన్న తోట ప్రభల్ని వీరభద్ర ప్రభలుగా వ్యవహరిస్తారు. మేళ తాళాలతో, బాజా భజంత్రీలతో కోలాహలంగా సాగే ఈ ప్రభల వేడుక కోనసీమకు సంక్రాంతి సందర్భంలో ఎంతో సందడిని అందిస్తుంది. అరుణధవళ స్వర్ణోదయ దీప్తిం అఖిల భువన చైతన్య ప్రసారం కాలగమన సత్కారణ ధీరం తం నమామి కహనాయక సూర్యం అమృత కిరణ రసరమ్య ప్రవాహం లలిత లలిత లావణ్య లలామం మధిత మహిత మాధుర్య మనోజ్ఞం తం నమామి సాంద్రోదయ చంద్రం. తెలంగాణ రాష్ట్రంలో రెండవ అతిపెద్ద గిరిజన జాతరగా ఐనవోలు మల్లన్న జాతర ఖ్యాతిగాంచింది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని ఐనవోలు గ్రామంలో వెలసిన మల్లికార్జున స్వామి జాతర భోగినాడు ప్రారంభమై 3 నెలల పాటు ఏకధాటిగా కొనసాగుతుంది. సంక్రాంతి పండుగ నాడు ఈ జాతరకు లక్షల సంఖ్యలో భక్తులు విచ్చేస్తారు. 5 జన్మలెత్తైనా సరే ఐనవోలు మల్లన్న జాతర చూడాలనేది లోకోక్తి. తెలుగునాట నిర్మితమైన శివాలయాల్లో అతి ప్రాచీనమైన వాటిలో ఐనవోలు మల్లన్న ఆలయం ఒకటి. మల్లన్న విగ్రహం ధీర గంభీరంగా ఉంటుంది. ఖడ్గం, ఢమరుకం, పానపాత్ర ధరించి ఉండి కేతమ్మ, మేడమ్మలనే 2 దేవేరులతో మల్లన్న దర్శనమిస్తాడు. కుజగ్రహానికి అధిష్టాన దైవంగా మల్లన్నను భావిస్తారు. నేటి సంక్రాంతి నాడు మల్లన్న కళ్యాణోత్సవం జరుగుతుంది. జాతర సందర్భంగా ప్రత్యేక అర్చనలు, శ్వేత శివలింగానికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, మహానివేదన, మంత్రపుష్పం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాల్ని వితరణ చేస్తారు. ఈ సందర్భంగా భక్తులు స్వామికి బోనాలు సమర్పిస్తారు. ఈ జాతరలో మల్లన్నకు భండారి అంటే పసుపును విరివిగా భక్తులు సమర్పిస్తారు.
వేడుకల్లో భాగంగా భండారిని ఒకరిపై ఒకరు చల్లుకుంటారు. కొత్త కుండలో కొత్త బియ్యంతో పొంగలి వండి మల్లన్న పొంగలి తయారు చేసి ప్రసాదంగా స్వీకరిస్తారు. అత్యంత సంరంభంగా సాగే ఈ వేడుక తెలంగాణ సంక్రాంతి జాతరలలో పేరెన్నికగన్నది, ప్రశస్తమైనది. సంక్రాంతి తరుణంలో ఆరంభమయ్యే మరో జాతర నాగోబా జాతర. సంక్రాంతి నాడు తొలి పూజను నిర్వహించే ఈ జాతర ప్రాచీనమైన నాగారాధనకు సంబంధించింది. ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ గ్రామంలో ఏటేటా జరిగే నాగోబా జాతరకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాక మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వస్తారు. జాతర ప్రారంభానికి ముందు గోండు తెగకు చెందిన మేస్రం వంశీయులు నాగోబా పూజకు కావలసిన కొత్త కుండల్ని సంక్రాంతి నాడు కొనుగోలు చేస్తారు. ఈ కుండల్లో అన్న పదార్థాల్ని వండి నాగోబాకు నివేదన చేస్తారు. పుష్య పౌర్ణమి నాడు 20 మంది మేస్రం వంశీయులు సిరికొండ కుండలతో గోదావరి జలాన్ని సేకరిస్తారు. ఈ జలాలతో కేస్లాపూర్లోని ఆలయంలో ఉన్న పంచలోహ భారీ సర్పాకృతి అయిన నాగోబాను అభిషేకిస్తారు. నవధాన్యాల మొలకల్ని నాగోబాకు నివేదన చేస్తారు. 22 పొయ్యిల మీద వంట చేసుకుని గోండులైన మేస్రం వంశీయులు విందు ఆరగిస్తారు. జాతరలో భాగంగా నిర్వహించే గిరిజన దర్బార్కి ఎంతో ప్రత్యేకత ఉంది. గిరిజనులు ఎదుర్కొనే వివిధ సమస్యల పరిష్కారానికి ఇది వేదిక. సంక్రాంతి సందర్భంగా కొనసాగే వివిధ ఉత్సవాలలో వేటికవే ప్రత్యేకతను సంతరించుకున్నాయి. వీటిలో ఎమ్మిగనూరు రథోత్సవం, కడపరాయుని రథోత్సవం ప్రత్యేకమైనవి. రథంలో నుంచి శివకేశవుల్ని దర్శించడం ద్వారా పునర్జన్మ ఉండదని ఆర్షధర్మం ప్రకటించింది. సంక్రాంతి నాడు శుభారంభం పలికే ఈ రథోత్సవ వేడుకలు ఆయా ప్రాంతాలలో ఎంతో విశిష్టతను సంతరించుకున్నాయి. ఉత్తరాయణ పుణ్యకాలానికి ప్రత్యేకతను ఆపాదిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు నీలకంఠేశ్వరుడి రథోత్సవం నెల రోజుల పాటు కొనసాగుతుంది. సంక్రాంతికి ఈ వేడుక తారాస్థాయికి చేరుకుంటుంది. ఏటా పుష్యమాసమంతా ఎమ్మిగనూరు నీలకంఠునికి బ్రహ్మోత్సవ సంరంభం కన్నుల పండుగగా వర్ధిల్లుతుంది. ఎమ్మిగనూరులోని నేత కార్మికులు కాశీ నుంచి శివలింగాన్ని తెప్పించి కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇక్కడ ప్రతిష్ఠించారు. వనపర్తి సంస్థానాధీశుల ఆరాధ్య దైవంగా ఈ స్వామి ప్రసిద్ధుడు. ఈ సంస్థానాధీశులే స్వామికి రథోత్సవ సంప్రదాయాన్ని ప్రారంభించారు. వీరప్ప అనే శిల్పి 30 అడుగుల ఎత్తైన రథాన్ని రూపొందించారు. ఆంధ్రప్రదేశ్లోని దేవుని కడపను తిరుమల క్షేత్రానికి తొలి గడపగా వ్యవహరిస్తారు. సంక్రాంతి నాడు ప్రారంభమయ్యే దేవుని కడప వెంకటేశ్వరుడి రథోత్సవ సంరంభం రథ సప్తమి వరకు ఆనంద తరంగోత్సవంగా వర్ధిల్లుతుంది. మాఘమాసంలో పాడ్యమి నుంచి 10 రోజుల పాటు శ్రీవారికి బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి. గర్భాలయంలో స్వామివారికి వెనుక ఆంజనేయ స్వామి స్వయం వ్యక్తమూర్తిగా సాకారం కావడం ఈ క్షేత్రానికి సంబంధించి ప్రత్యేకత. తిరుమలలో వలె వివిధ వాహన సేవలలో దేవుని కడపరాయుడు ఇరు దేవేరులతో దర్శనమిస్తాడు. పుష్పయాగంతో ఈ ఉత్సవం సుసంపన్నమవుతుంది. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం తెలుగువారి అయోధ్యాపురిగా వర్ధిల్లుతోంది. శ్రీరాముడు తారక పరబ్రహ్మమై వెలిగే ఈ క్షేత్రంలో శ్రీరాముడు భద్రుడి కోరికపై వైకుంఠం నుంచి దిగి వచ్చాడని పురాణాలు విశ్లేషించాయి. చైత్రమాసంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు, ముక్కోటి ఏకాదశి సందర్భంగా
11 రోజుల ముందు నుంచే అధ్యయనోత్సవం ఈ క్షేత్రంలో కొనసాగుతాయి. ఈ అధ్యయనోత్సవాల్లో భాగంగా శ్రీ సీతారాముల దివ్యమూర్తులు వివిధ ఆలంకారిక విశేషాలతో భక్తులకు దర్శనమిస్తాయి. సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా నేటి సాయంత్రం శ్రీ సీతారామ లక్ష్మణుల్ని రథంలో ఉంచి రాజవీధిలో విహరింపజేస్తారు. కుంభమేళా అనే పేరు వినగానే మహత్తుంగ భక్తి తరంగం సాకారమవుతుంది. మకర సంక్రాంతిని పురస్కరించుకుని అలహాబాద్లో ఈ రోజు నుంచి అర్ధ కుంభమేళా ప్రారంభమైంది. ఈ కుంభమేళా మహాశివరాత్రి వరకు కొనసాగుతుంది. కోట్లాది మంది ప్రజలు దేశ విదేశాల నుంచి తరలివచ్చే ఈ వేడుక సంక్రాంతి సంరంభంలో విశేషమైనది. 6 ఏళ్లకోసారి జరిగే ఉత్సవమైన అర్ధ కుంభమేళా వేడుకలో సంక్రాంతి నాడు మకర సంక్రమణ పుణ్యస్నానాలు ఆచరించి భక్తులు తరిస్తారు. క్షీరసాగర మథనం జరిగాక ఆ మథనం నుంచి అమృత కలశం ఆవిర్భవించింది. ఆ కలశాన్ని మోహిని రూపంలో ఉన్న విష్ణువు స్వీకరించాడు. ఆ అమృత కుంభం కోసం దేవతలు రాక్షసులు కలహించుకుంటున్నప్పుడు అందులో నుంచి 4 అమృత బిందువులు భువిపై పడ్డాయంటారు. ప్రయాగ, హరిద్వార్, నాసిక్, ఉజ్జయిని ప్రాంతాల్లో ఆ అమృత బిందువులు వర్షించాయి. దీంతో అక్కడున్న నదీ ప్రాంతాలకు పవిత్రత ఏర్పడిందంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు ప్రయాగలోని గంగానదికి కుంభమేళా జరుగుతుంది. క్రీస్తు శకం 629 ప్రాంతంలో మన దేశాన్ని పర్యటించిన చైనా యాత్రికుడు హూయన్ త్యాంగ్ తన రచనలో ప్రయాగ కుంభమేళా గురించి వివరంగా ప్రస్తావించాడు. మోక్షపురిగా ప్రఖ్యాతిగాంచిన ప్రయాగకి త్రివేణి సంగమ సన్నిధిగా మరింత ప్రత్యేకత ఉంది. సూర్యుడు, బృహస్పతి గ్రహాల సంచార స్థానాల ఆధారంగా కుంభమేళా ఉత్సవాలు జరుగుతాయి. 12 ఏళ్లకొకసారి జరిగే ఈ ఉత్సవాన్ని పూర్ణ కుంభమేళా అని, 144 సంవత్సరాలకు జరిగే ఉత్సవాన్ని మహాకుంభమేళా అని వ్యవహరిస్తారు. నమశివాయ నామస్మరణలు, పితృకార్యాలు, పుణ్య స్నానాలతో కుంభమేళా ఓ మహత్తర సన్నివేశాన్ని ఆవిష్కరిస్తుంది. కోట్లాది మంది భక్తజన సమూహం ఒకే సందర్భంలో పరమ పునీతమైన గంగా నదిలో పుణ్య స్నానాల్ని ఆచరించే అద్భుత ఘట్టం కుంభమేళా ద్వారా సాకారమవుతుంది. మకర సంక్రాంతి నుంచి మహాశివరాత్రి దాకా 55 రోజుల పాటు కొనసాగే కుంభమేళా ఉత్సవం సమున్నతమైన భారతీయ ఆధ్యాత్మిక చింతనకు ప్రత్యక్ష తార్కాణం. సంక్రాంతి శోభకు ఆధ్యాత్మిక శోభను అద్దే మరో ముఖ్యమైన సందర్భం భోగినాటి గోదా రంగనాథుల తిరు కళ్యాణం. భూలోక వైకుంఠంగా వైష్ణవ తత్వానికి కేంద్రంగా భాసిల్లే తమిళనాడులోని శ్రీరంగంలో గోదా రంగనాథ స్వామి కళ్యాణోత్సవం భోగినాడు పరిఢవిల్లుతుంది. సంక్రాంతి నాడు ఈ దివ్యమూర్తులకు పుష్పోత్సవాన్ని నిర్వహిస్తారు. 108 దివ్య తిరుపతులలో ఒకటిగా ఖ్యాతిగాంచిన శ్రీరంగంలో రంగనాథుడు శ్రీ మహావిష్ణువు నిజరూప ఆకృతిగా గోచరమవుతాడు. శయన భంగిమలో శేషతల్పంపై పవళించిన రంగనాథుని దివ్య మంగళ విగ్రహం నేత్ర పర్వంగా ఉంటుంది. ధనుర్మాసంలో 1 రోజుల పాటు రంగనాథుణ్ణి పరిపరి విధాలుగా స్తుతించి అర్చించి గోదాదేవి వివాహమాడింది. మధుర భక్తికి గోదాదేవి ప్రతీక అయితే విశ్వాత్మకు రంగనాయకుడు సంకేతంగా భావిస్తారు. సంక్రాంతి పర్వదినం రోజున ఈ దివ్య క్షేత్రం భక్తజన సందోహంతో తిరునాళ్లను తలపిస్తుంది. సూర్య కాలమానాన్ని పాటించే తమిళులు మకర సంక్రాంతి నాడు గోదా రంగనాథుల దర్శనాన్ని చేసుకోవడం శుభదాయకంగా భావిస్తారు. శరణు నీవు నన్ను కరుణించు, ఈ కడనా కడదిక్కు ఎవరున్నారికను. నీకే శరణు నీవు నన్ను కరుణించు, ఈ కడనా కడదిక్కు
వరుణారికను. సంక్రాంతితో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతూ భక్తకోటిలో ఆధ్యాత్మిక భావనా పరంపర మరింత జాగృతమవుతుంది. అందుకు జాతరలు, ఉత్సవాలు, తీర్థాలు, తిరుకల్యాణం, పవిత్ర స్నానాలు దోహదం చేస్తాయి. సామూహిక భక్తి చైతన్యం, సమిష్టి ఆరాధనా భావనలకు తీర్థాలు, జాతరలు, ఆధ్యాత్మిక ప్రక్రియలు ఉపకరిస్తాయి. సమ్యక్రాంతే సంక్రాంతి కాబట్టి సమగ్ర దృష్టి, సమైక్యభావ పరంపరను ఆవిష్కరించే ఈ ఉత్తరాయణ పుణ్యకాలాన్ని అందరం సద్వినియోగం చేసుకుందాం. మరోసారి సంక్రాంతి శుభాకాంక్షలతో నమస్కారం. किं नो मृत्यु करिष्यति नीलकण्ठम्